నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా సజన. గురుగారు, ఈ మార్చి నెలలో రవి గ్రహ మార్పు జరుగుతుంది. మరి ఈ గ్రహ మార్పు వలన ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? 2024 సంవత్సరంలో రవి గ్రహము మార్చి 14వ తేదీలో కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. దీని వలన 12 రాశుల్లో చాలా మార్పులు అనేటటువంటివి వస్తాయన్నమాట. ఇప్పుడు మేషరాశి వారికి వ్యయంలో పడతాడు, ఈ వృషభ రాశి వారికి లాభస్థితిగతుడవుతాడు, మిథున రాశి వారికి రాజ్యస్థితిగతుడవుతాడు, కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలోకి వస్తాడు, ఆ తర్వాత సింహరాశి వారికి అష్టమ స్థితిగతుడవుతాడు, కన్యారాశి వారికి సప్తమ కళత్ర స్థానంలో ఉండడం వల్ల అనేకమైనటువంటి మార్పులు, సంచలనాత్మకమైన మార్పులను తీసుకొస్తాడు. ఇక తులారాశి వారికి షష్ఠ స్థితిగతుడై ఉంటాడు. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి పంచమ స్థానంలో ఉండి సంతానం పైన అనేకమైనటువంటి ప్రభావాలు తీసుకొస్తాడు. తర్వాత ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలోకి వస్తాడు. మకర రాశి వారికి విక్రమస్థానంలోకి, ఆ తర్వాత కుంభరాశి వారికి ధనస్థానంలోకి, అలాగే ఈ యొక్క మీనరాశి వారికి జన్మస్థానంలో సంచరిస్తాడు ఈ రవి మార్చి 14, 2024 సంవత్సరం నుండి. గురుగారు, రవి గ్రహ మార్పు వలన వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియచేయండి. వృశ్చిక రాశి వారికి మరి 5వ ఇంట్లో ఈ రవి సంచారం జరుగుతుంది. దీనివల్ల పిల్లల్లో అల్లరి అనేటటువంటిది, యాక్టివ్నెస్ అనేటటువంటిది పెరుగుతుంది. వీళ్ళు చేసేటటువంటి అల్లరి వల్ల తల్లిదండ్రులకి ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఒక్కొక్కసారి లేనిపోని తలపోటలని తీసుకొస్తారు. ఉదాహరణకి బైక్ తీసుకొని మీ స్కూటీలో ఏవో తీసుకొని పిల్లలు తిరుగుతారు. లైసెన్స్ లేదని పోలీసులు పట్టుకుంటారు, చిన్న ఏజ్ అని. తలపోటు వీళ్ళకి, తల్లిదండ్రులకి. ఈ విధంగా అబ్బా మా కొడుకు మా కూతురు స్కూటీ నడిపేస్తున్నారని ఆనందం, సంతోషాన్ని ఇస్తుంది. అలా మిక్స్డ్ రిజల్ట్స్ ఇస్తుంది అనమాట ఈ వృశ్చిక రాశి వాళ్ళకి. ఇక ఈ వృశ్చిక రాశి వాళ్ళ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది. చక్కగా బంధుమిత్రులందరికీ కూడా బట్టలు పెడతారు, కావలసినటువంటి వాళ్ళందరికీ కూడా. వీళ్ళే వృశ్చిక రాశి వాళ్ళు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా పాపం. అలాగే డబ్బుల విషయంలో ఎంత నిర్లక్ష్యంగా ఉంటారంటే వీళ్ళు, ఇప్పుడు ఎక్కడో లాకర్లో 2000 రూపాయల నోట్లు కట్టలు ఒక కవర్లో పెట్టేసి మర్చిపోతారు. ఆ తర్వాత మొత్తం 2000 రూపాయలు గవర్నమెంట్ బ్యాన్ చేసింది కాబట్టి ఆ స్పెసిఫైడ్ టైంలో వాళ్ళకి అది దొరకదు. అప్పుడు వీళ్ళు వెళ్ళి ఎక్కడో రిజర్వ్ బ్యాంకులో అప్లై చేసుకొని వాళ్ళకి ఇచ్చి తెచ్చుకోవాలి. దానికోసం మెడ్రాస్ అంత దూరం వెళ్ళి మార్చుకునేటటువంటి సందర్భాలు, అంటే లేనిపోయినటువంటి సమస్యలు కావాలని తెచ్చుకుంటారనమాట. ఆ విధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు చక్కగా డబ్బు ఖర్చు పెడతారు, అందరూ డౌట్ లేదు. ఏమిటి, బంధుమిత్రులందరినీ తీర్థయాత్రలకు తీసుకెళ్తారు, చక్కగా కాంచీపురాన్ని చూపిస్తారు. ఆ విధంగా ఇక ఎవరైతే ఈ వృశ్చిక రాశి వివాహం కానటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఖచ్చితంగా 31వ తేదీ మార్చి లోపల వివాహాలు అయిపోతాయి. సంతానం లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఇటువంటి సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడానికి కూడా అవకాశాలు 70% ఉన్నాయి. మరి మార్చి 31 తర్వాత ఏమిటండి పరిస్థితి? ఏప్రిల్ 14, 2024 సంవత్సరం వరకు అంటే వాళ్ళకి పిల్లలు సంతోషాన్ని ఇస్తారు. ఆ సమయంలో చక్కగా వీళ్ళు సాధించేటటువంటి ప్రగతి, మార్కులు ఎక్కువగా రావడం, అప్పటికి రిజల్ట్స్ వచ్చేస్తాయి, సిబిఎస్ఈ ఇవన్నీ కూడా చక్కటి ఆనందాన్ని కలగజేసేలాగా వీళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎంతసేపు కూడా వీళ్ళు పిల్లలకి సపోర్టివ్గా ఉంటారన్నమాట ఈ నెలంతా కూడా. అందువలన మరి ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ వృశ్చిక రాశి మదర్స్ని కనుక, మమ్మీని మేము కారు కొనుక్కుంటామంటే వీళ్ళు అది అనవసరం అని చెప్పకుండా చక్కగా వీళ్ళు కొనుక్కోమ్మ తిరుగుచా అని చదువు పాడు చేసుకో, మంచి సలహాలే బాగానే చెప్తారు. అంటే పిల్లలకు కావాల్సినటువంటి కంఫర్ట్స్ అన్నీ కూడా వాళ్ళకి తలకు భారమైనప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక విద్యార్థులు ఉంటారు కదా, వీళ్ళు విదేశాలకు వెళ్ళి చదవాలనుకుంటారు. వాళ్ళ మదర్, ఈ వృశ్చిక రాశి వాళ్ళ మదర్స్ వీళ్ళు సపోర్ట్ చేస్తారు.
ఫాదర్స్ ఎందుకమ్మా అని అంటారు, వృశ్చిక రాశి ఫాదర్స్. అయినప్పటికీ కూడా వీళ్ళ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ వల్ల వృశ్చిక రాశి స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి చదువుకుంటారు విదేశాల్లో. వీళ్ళకి కావాల్సినటువంటి సీట్లు అనేటటువంటివి మీరు కోరుకున్న విశ్వవిద్యాలయాల్లో రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంచెం ఎక్కువ ఖర్చు అవుతుంది. వీసాలు, ఐఎల్టీఎస్ ఎగ్జామ్, గేట్ ఎగ్జామ్ ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసేసుకుంటారు. కాబట్టి ఈ వ్యాపారాల దగ్గరికి వచ్చేసరికి ఈ వృశ్చిక రాశి వారికి ఇనప సంబంధమైనటువంటి వ్యాపారాలు చేయకూడదు. ఇక ఎలక్ట్రానిక్స్ సంబంధము, సాఫ్ట్వేర్ సంబంధమైనటువంటి వ్యాపారాలు, ఆ కంపెనీస్ పెట్టినటువంటి వాళ్ళకి కాస్త టెన్షను అనేటటువంటిది ఉంటుంది. సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి సన్మానాలు బాగా జరుగుతాయి, పారితోషకాలు బాగా వస్తాయి. కాబట్టి ఏ విధంగా కూడా వీళ్ళు భయపడాల్సినటువంటి పని లేదు. మరి వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది అంటారు? వ్యాపారస్తులకి బుధుడు 7 మార్చి 2024 సంవత్సరం నుంచి పంచమ స్థితిగతుడు అవడం వల్ల, అది నీచపట్టడం వల్ల పిల్లల్ని కూర్చోబెట్టి బిజినెస్ చేస్తారు. గల్లా పిట్టల నిండా డబ్బులు కనపడగానే పిల్లలు ఏం చేస్తారు, డబ్బులు తీసుకొని కొంచెం ఖర్చు పెట్టుకుంటారు స్వప్రయోజనాలకి. తెలిసిన వాళ్ళకి, వాళ్ళ ఫ్రెండ్స్కి ఫ్రీగా ఇచ్చేస్తారు. ఈ విధంగా కాస్త వ్యాపారంలో ఒడిదుడుకులు అనేటటువంటిది పిల్లల వలన రావడం అనేటటువంటిది చిన్న చిన్న వ్యాపారస్తులకు జరుగుతుంది. పెద్ద పిల్లలు వాళ్ళ రేంజ్లో వాళ్ళు చేస్తారన్నమాట. కాబట్టి వ్యాపారపరంగా కిరాణా బిజినెస్, డిపార్ట్మెంటల్ స్టోర్సు, ఇటువంటి బిజినెస్లు కొంచెం డల్గా ఉన్నప్పటికీ ఫుడ్ సంబంధమైనటువంటి ఇండస్ట్రీ, తర్వాత ఈ యొక్క హోటల్ ఇండస్ట్రీ, ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. మరి పడిపోయి లేచిన కెరటంలా కుమారాంటికి ధీటుగా వీళ్ళంతా కూడా ఫుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మాండంగా దూసుకు వెళ్ళిపోతారన్నమాట ఫుడ్ ఇండస్ట్రీ వాళ్ళు. మరి రాజకీయ నాయకులకి ఎలా ఉండబోతుంది అంటే? ఆ రాజకీయ నాయకులకి మనం వృశ్చిక రాశిలో 70% బాగుందని చెప్పాలి. మరి వీళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లల సపోర్టుతో రాజకీయంగా ఎదుగుతారు. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టులు, ఏవో ఒక పోస్టులు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు, దానికి పునాదులు వేసుకుంటారు, ఇంకా పోస్టులు చేతికి రావు. అండ్ పార్టీలో కీలకమైనటువంటిది పార్టీలు దశలు అనేటటువంటి వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఎలాగ సహజంగా వృశ్చిక రాశి వాళ్ళు వెరీ యాక్టివ్ కాబట్టి యాజమాన్యాలు కూడా వీళ్ళకే ఆ బాధ్యతలు చెప్పి ఫైనాన్షియల్గా వీళ్ళకి ఖర్చు పెట్టమని చెప్పే అవకాశాలు ఇస్తే తద్వారా వీళ్ళు కొంతవరకు లబ్ధి పొందడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ వృశ్చిక రాశి స్త్రీలకి ఎలా ఉండబోతుంది అంటారు? మరి వృశ్చిక రాశి స్త్రీలు ఎప్పుడూ నిత్య ఉత్సాహంగా ఉంటారు. వీళ్ళకి ఫోన్ ఒకటే అవసరం. ఎప్పుడూ ఎవరితోనో కబుర్లు చెప్తూ ఉండాలా చక్కగా. ఆ చెప్పేది 2 ముక్కలైనా సరే లెందీగా చెప్తారనమాట. అవతల వాళ్ళకి వినే ఓపిక ఉండాలి. ఈ నెలలో మరి మనకి రవిగ్రహం పంచమ స్థితిగతుడే ఉండడం వల్ల పిల్లలతో ఎక్కువ ఫోన్ సంభాషణ అనేటటువంటిది ఎక్కువైపోద్ది. కాబట్టి పిల్లలు వీళ్ళ ఫోన్లు వస్తుంటే భయపడే విధంగా వీళ్ళ యొక్క ఓవర్ టాకిటివ్నెస్ అనేటటువంటిది పెంచుతాడనమాట. ఇకపోతే ఈ గురుడు షష్టమ స్థితిగతుడై ఉండడం వలన శత్రువులు మిత్రులుగా మారిపోతారు వీళ్ళకి. భర్తలు కూడా ఎక్కడ కూర్చుంటారు, వాళ్ళు నుంచో అంటే నుంచుంటారు. ఈ విధంగా ఏ వశీకరణ మంత్రాలు, ఏ వశీకరణ పూజలు చేయకుండా భర్తలందరూ కూడా వీరి అధీనంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ ఆడబడుచులు, అత్తగారులు వీళ్ళంతా కూడా మమ్మల్ని గుర్తించడం లేదండి అని బాధపడేటటువంటి స్త్రీలందరూ కూడా టోటల్ రిలీఫ్ వస్తుంది ఇప్పుడు వీళ్ళకి. వాళ్ళని అడగకుండా కుటుంబంలో ఎవ్వరూ ఏ పని చేయరనమాట. కాబట్టి ఆ విధంగా చాలా ఉత్సాహంగా ఉంటారు. కాకపోతే కొంచెం బీపీ ట్యాబ్లెట్లు ఉంటే వీళ్ళు ఏం చేస్తారంటే డాక్టరు మరి మీకు బీపీ తగ్గింది కాబట్టి అని అంటే ఆ సొంత కవిత్వాలు ఉపయోగించి 6 ట్యాబ్లెట్లు వేసుకునే సొంత టెక్నిక్స్ వాడతారనమాట. అండ్ కొంతమంది డాక్టర్లు వాకింగ్ చేయంటే 5 కిలోమీటర్లు చేయమనేటటువంటి పిచ్చి డాక్టర్లు దొరుకుతారు వీళ్ళకి. దాని రీత్యా వీళ్ళు ఒక 100 మీటర్లు కూడా నడవనటువంటి వృశ్చిక రాశి వాళ్ళు 5 కిలోమీటర్లు నడిచి మరి ఎముకల్లో ఉన్నటువంటి గుజ్జుని అయిపోయేంత విధంగా నడిచేంత ఓవర్ స్ట్రెయిన్ అనేటటువంటిది వీళ్ళు చేసుకుంటారనమాట. ఈ రాశి స్త్రీలని వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అద్భుతంగా ఉంటుంది. వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళ యొక్క దే నో హౌ టు మేనేజ్ హస్బెండ్స్ అండ్ టు మ్యానిపులేట్ హస్బెండ్స్. వాళ్ళు చక్కగా వైవాహిక జీవితంలో వృశ్చిక రాశి వాళ్ళకి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లమ్స్లో కొంతమంది స్త్రీలకి పాపం వాళ్ళు మొదట వివాహం చెడిపోయినా రెండో వివాహంలో ఈ నెలలో మంచిగా ఉండి సెటిల్ అవుతారు. కాబట్టి స్త్రీలకి హ్యాపీగా ఉంటారన్నమాట వీళ్ళంతా కూడా.
మరి అలాగే ఈ రాశి వారు పాటించాల్సిన పరిహారాలు ఏంటంటారు? మెయిన్గా ఈ రాహుకి చేసుకోవాలి. కేతువు లాభంలో ఉండి చక్కటి లాభాలని వెలకిస్తాడు. కాబట్టి విదేశీ సంబంధమైన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో కూడా ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి కంప్లీట్గా పెద్ద చైనాకి ఫార్మా ఎక్స్పోర్టు, అక్కడి నుంచి ఇంపోర్టు, మీ డ్రగ్స్ ఫార్మా పౌడర్ ఇవన్నీ కూడా చేసుకునేటటువంటి బిజినెస్లో వీళ్ళు లీగల్గా ఉంటారు. వీళ్ళు మందులకు సంబంధించిన డ్రగ్స్ అంటే ఏదో డ్రగ్స్ కాదు. కాబట్టి వీళ్ళకి రాహు బాగుండలేదు కాబట్టి రాహు జపం చేసుకోవాలా, రాహు స్తోత్రాలు చదువుకోవాలా. రాహుకి కిలో పావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి శనివారం నాడు ఉదయం 8 గంటలకి వీళ్ళు దానాలు చేయాలి పేద బ్రాహ్మణులకి. ఆ తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. రవి గ్రహ మార్పు ప్రభావం వలన మరి వృశ్చిక రాశి వారిపైన ఎలాంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే వీరు పాటించాల్సిన పరిహారం ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.